అనపర్తి నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ కాలనీలో 4 చర్చిలు ఉన్నాయి. క్రైస్తవులు ప్రార్థన చేసుకుని చర్చిల్లో ఏర్పాటు ఉంది, కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. హిందువుల కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా దేవునికి దర్శనం చేసుకునేందుకు, దండం పెట్టుకునేందుకు చిన్న విగ్రహం కూడా లేకపోవడంతో చిన్న దేవాలయం అదే కాలనీలో నివాసానికి పనికి రాకుండా నిరుపయోగంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని, రోడ్డుకి కానీ ట్రాఫిక్కి కానీ ఇబ్బందులు లేని క్రాస్గా ఉన్న కొద్దిపాటి స్థలంలో చిన్న దేవాలయం స్థానిక హిందువులు నిర్మించుకొని 7 ఫిబ్రవరి 2025 శుక్రవారం దశమి రోజున విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు ఆ దేవాలయానికి ఎటువంటి అనుమతులు లేవు అంటూ నోటీస్ అంటించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఆంక్షలు పెట్టారు. ఆ దేవాలయం వద్ద 144 సెక్షన్ పెట్టి సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఆ గుడి చుట్టూ, ఆ గుడిలో ఎటువంటి విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా వైట్ క్లాత్ కర్రలు కట్టేసింది రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం. హిందువులు ఎవరైనా ఆ దేవాలయానికి వద్దకు వస్తే అరెస్టులు చేస్తాము అంటూ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల్ని మోహరించారు. మఫ్టీలో పోలీసులను సైతం ఏర్పాటు చేశారు. ఆ దేవాలయం ప్రాంతాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుడు సిరంగు నాయుడు వారి బృందం నిన్న వెళ్ళి పరిశీలించింది. తెదేపా ప్రస్తుత పాలన తీరు చూస్తే ఒకటి అర్థమవుతోంది. గోహంతకులు హత్య చేసిన గోమాతల లారీని పట్టుకుని కేసు పెట్టించడం కోసం పోలీసులతో చర్చిస్తున్న సమయంలో అనేక లారీలు గోప్రేమికుల కళ్ళు గప్పి కబేళాలకు వెళ్ళిపోతుంటాయి. ఇదొక వ్యూహం ప్రకారం జరుగుతుంటుంది. ఇదే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం అప్పుడప్పుడు హిందువులకు నచ్చే ఏదో ఒక పని అరకొరగా చేస్తూ ఉంటుంది. కొండంత కృతజ్ఞతలతో హిందువులు మునిగిపోయి ఉండగా హిందువులకు మనస్తాపం కలిగించే అపశృతుల వంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ తెదేపా ప్రభుత్వ మద్దతుతో కానీ లేదా పరపతితో కానీ జరిగిపోతూ ఉంటాయి. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ఎవరికి ఎంతమాత్రమూ అడ్డం లేని చోట హిందువులు కట్టుకున్న గుడిలో విగ్రహ ప్రతిష్టలు జరగకుండా 144 సెక్షన్ విధించి పోలీసులు ఉక్కుపాదం మోపారని సోషల్ మీడియా అంతటా వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో మరో అపశృతి చోటు చేసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే భాజపాకి చెందిన వారే అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నుండి భాజపాలోకి బినామీగా రావటం వల్ల హిందువుల తరపున కాకుండా మైనారిటీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే మాట వినబడుతోంది. అంతేకాదు, కొందరైతే మరో మాట చెబుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాలంలోనే క్రైస్తవుల ఓట్ల కోసం క్రైస్తవులతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని, దాని ప్రకారం హిందువులకు ప్రతికూలంగా క్రైస్తవులకు అనుకూలంగా వ్యవహరిస్తానని వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక అభిప్రాయం కూడా వినబడుతోంది. హరే కృష్ణ అండి. ఇది మన అనపర్తేనా, ఇంకేమైనా వేరే ఉన్నాయా? ఇక్కడ మనం ఏం చేయగలమో కొంచెం చూడండి సార్. అవసరం అయితే ఇంకెవరికైనా చెప్పండి. యథవేషాలు ఎవడేసినా మనకి సమానమే. బుల్లిబాబు బొల్లిబాబు ఎవడైనా ఒకటే. మనకి ధర్మమే ప్రధానం.